మనలో ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే దేవుడు మార్చుకుంటాలే. దేవుడు మార్చుకుంటాడా? దేవుడు మార్చుకుంటాలే అనేటువంటి వాళ్ళ మాటల వెనకాల ఉన్న ఆలోచన ఏంటంటే, ముందు వీళ్ళు మార్చుకోనికి చేతగాక దేవుని మీద పెడతారు. సత్యం తెలియదు వీళ్ళకు. నేను మారితేనే నా వాళ్ళు మారుతారు అన్న సత్యం వీళ్ళకి తెలియదు. కానీ అది మార్చుకోవడం అంటే కష్టం కదా. ఏమండి, మార్చుకోవడం అంటే కష్టం కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? సులభమైన మార్గాన్ని కోరుకుంటారు. ఏంటది? దేవుడు మార్చుకుంటాలే. దేవుడు మార్చుకుంటాడా అమ్మా? దేవుడు మార్చుకుంటాడా? దేవుడు మార్చుకునేదానికి అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు మార్చుకునే దానికి మనతో మాట్లాడతాడు. దేవుడు మార్చుకునే దానికి అద్భుతం చేస్తాడు. దేవుడు తన్ను తాను మార్చుకునేదానికి సహాయం చేస్తాడు. దేవుడు తను తాను మార్చుకునే దానికి ఆయుష్నిస్తాడు. దేవుడు తను తాను మార్చుకునే దానికి అవకాశాలు కలుగ చేస్తాడు. కానీ ఆయన మార్చడు కదా. వీళ్ళంటారు దేవుడు మార్చుకుంటాడండి, దేవుడు మార్చుకుంటాడు. దేవుడు అంటాడు, బ్రద్దలైన బ్రండ సందుల నిలిచి ప్రార్థించేవారు కలరేమో అని ఎంత వెతికినా ఒక్కరైనా కనబడట్లేదంట. జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. అనేకులు నశించిపోతున్నారు. వారి పక్షమందు చేరి ప్రార్థించేవారు, ఇదిగో ఎదలు బాదుకొని వారి రక్షణ కొరకు ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్రార్థనను బట్టి రక్షిద్దాము, స్వస్థపరుద్దాము, బాగు చేద్దామని ఎంత వెతికినా ప్రార్థించేవారు లేరంట. చూచారా ప్రియులారా? ఇలాంటి మాటలు మాట్లాడతాం కానీ జరిగిందా పోయిందా పడిందా ఏటు అయిందా ఇంకా వాళ్ళే. ఇదా మనం నేర్చుకునే ఆత్మీయత? ప్రియులారా, సంఘములో చేర్చబడినటువంటి మనం మారు మనసు పొందాలి. మనలో దోషములను, మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన పాపమును, దేవునికి వ్యతిరేకమైన దోషములను, దేవునికి వ్యతిరేకమైన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. పౌలు అంటున్నాడు, నాలో ఏ దోషము కానరాదు, నాలో ఏ దోషము కానరాదు. నిజంగా తన్ను తాను సరి చేసుకున్నాడు. ఇప్పుడు తన యొక్క రక్త సంబంధాల నిమిత్తమై నాకు బహుదుఖము, మానని వేదన నాకుంది. నా దేహ సంబంధులు రక్షించబడాలి. వాళ్ళ కొరకు అవసరమైతే నేను భ్రష్టునై ఉంటాను. నేను చెప్పే మాట అబద్ధము కాదు, ఇది నిజమో, క్రీస్తున్నది నిజమే చెబుతున్నాను. నా మనస్సాక్షి కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ ఎదుట నేను నిజమే చెబుతున్నాను. ఎంత బాధ ఆత్మీయులకు, తన ఇంట్లో ఉన్నవారు రక్షణ పొందకపోతే ఎంత బాధ తెలుసా? చాలా బాధ అండి. కానీ మార్పు చెందిన వాళ్ళకు చీమ కుట్టినంత కూడా ఉండదండి. దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చినా, దేవుడు ఇంత కృప చూపుతున్నా వారిలో ఇంకా లోకాశ చావదండి బాబు. వీళ్ళు దేవుని నమ్మినప్పటికీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి బాబు. ఇదేం కర్మ మరి? ఆ మార్పు లేని వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి. ఇదేం పోయే కాలమో తెలియదు. కానీ మార్పు లేని వారికి సపోర్ట్ చేసి వాళ్ళకు కొమ్ములు తీసుకొచ్చి పెడతారండి బాబు. దేవుని నమ్మిన మనకు ఇది తగినది కాదు అని గద్దించేది పోగొట్టి
ఇలా నడుచుకుంటే దేవుడు ఒప్పుకోడని భయం పెట్టేది పోగొట్టి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చెయ్యకూడదు, ఇలా వాటికి సాగిలపడకూడదు, ఇలా సపోర్ట్ చేయకూడదు అనేటువంటి మాటలు దేవుని నమ్మినటువంటి వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళకి సపోర్ట్, మారనోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఎంత బాధకరమైన విషయం అండి. అందుకని లోకంలో ఒక సామెత ఏంటి తెలుసా? కంచె సేను మేస్తే ఆ పైరుకు కాపల ఎవరు? ఇదిగో ఒక పొలం ఉంది, ఆ పొలమును కాయుటకు కంచె వేయబడింది. ఆ కంచె ఏం చేస్తుంది? రోజు ఆ పొలాన్ని తినేస్తా ఉంది. కాపలగా ఉండవలసిన కంచె పొలాన్ని తింటా ఉంటే ఆ పొలాన్ని కాపాడగలిగిన వాడెవడు? నువ్వు దేవుని కృప చేత, దేవుని ప్రేమ చేత, ఆ యేసుక్రీస్తు త్యాగము చేత నీవు రక్షణ పొంది, ఆయన రక్తముల విడుదల పొంది నువ్వు మార్పు చెంది నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించే పని పక్కన పెట్టి వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేసి నీవు కూడా నశించిపోయేటట్లుగా నువ్వు తయారవుతూ ఉంటే ఇంకా ఆ కుటుంబానికి రక్షణ ఎక్కడి నుంచండి? ఆ కుటుంబానికి రక్షణ ఎక్కడ నుండండి? ఆ కుటుంబానికి ప్రియులారా దేవుని రాజ్యం ఎలా దొరుకుతుందండి? ఆ కుటుంబము దేవుని ఉగ్రత నుంచి ఎలా తప్పించబడుతుందండి? ఆ కుటుంబంలోంచి, ఆ కుటుంబంలో మార్పు చెందని వారు మార్పు చెందినట్లుగా మారిన నీవు, నీవు దేవుని నమ్మిన నీవు సంపూర్ణంగా మారి ఆ కుటుంబాన్ని మార్పు చెందుటకు ప్రయాసపడకుండా నువ్వే విగ్రహ సంబంధంగా చేస్తున్న వాళ్ళకు సపోర్ట్ చేసి నువ్వే మారకుండా ఉంటే ఇంకెలా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతావు? నరకం నుంచి ఎలా విడుదల పొందుకుంటావండి?